చిక్కుడుకాయ ఉల్లగడ్డ పులుసు చేస్తున్నాను. తయారీ విధానం చూద్దాం. కడాయి పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు, తగినంత ఆనియన్, ఫ్లేవర్ కోసం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. కాస్త వేయించుకున్నాం. తర్వాత టమాటాలు వేసేద్దాం. టమాటాలు త్వరగా మగ్గడానికి కాస్త తగినంత ఉప్పు వేసుకుందాం. కాస్త టమాటాలు మగ్గిన తర్వాత ఉల్లగడ్డలు, కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ అంత పసుపు పొడి వేసుకున్నాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కాస్త నీళ్ళు పోద్దాం. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనిద్దాం. టేస్ట్ కోసం కాస్తంత కొబ్బరి పేస్ట్ వేద్దాం. కొబ్బరి పేస్ట్ వేసేద్దాం. ఇలా మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిద్దాం. తర్వాత చూద్దాం ఎలా ఉడికిందో చూద్దాం. దగ్గరగా వచ్చేసింది. అంతే, ఉల్లగడ్డ చిక్కుడుకాయ కర్రీ తయారైపోయింది. ఒక గిన్నెలోకి తీసుకున్నాం. అంతేనండి, ఉల్లగడ్డ చిక్కుడుకాయ కర్రీ తయారైపోయింది. ఇది రోటీలోకి తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తయారు చేయొచ్చండి. బాయ్.